So FIR kuda FIR we have a project called, we have a database called CCTNS, Crime Criminal Tracking Network System లో అందులో FIR జనరేట్ అవుతుంది. అందులో FIR జనరేట్ కావాలన్నా కూడా ఐరాడ్లో మేము ఎంట్రీ పెట్టి ఐరాడ్ ఒక ఆటోమేటిక్ నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేసే తప్ప వీ కెనాట్ ఎంటర్ డేటా ఇన్ CCTNS. ఇందులో క్రైమ్ వెహికల్ ఏంటి, తర్వాత అక్యూజ్డ్ వెహికల్ ఏంటి, తర్వాత క్రైమ్ వెహికల్ కండిషన్ ఏంటి, అక్యూజ్డ్ వెహికల్ కండిషన్ ఏంటి, తర్వాత డ్రైవర్ ఏంటి, వాడి లైసెన్స్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద రోడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఇలాగా ఒక దాదాపు ఒక 150-200 ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ప్రతి డేటా, దాని GPS లొకేషన్ ఏంటి, అన్నీ కూడా దాంట్లో ఎంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఫర్ అనలైజింగ్ ద డేటా. అనలైజింగ్ ద డేటా. సో పెట్టిన తర్వాత MA వస్తాడు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన ఆ వెహికల్ కండిషన్ ఏంటి, ఆ వెహికల్ మేక్ ఏంటి, మోడల్ ఏంటి, అసలు ఎప్పుడు ఆ వెహికల్ కొన్నారు, ఆ డేటా అంతా ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పెడతాడు. తర్వాత డాక్టర్ వస్తాడు. డాక్టర్ వీనికి ఎటువంటి ఇంజరీ జరిగింది, ఎట్లా పడినాడు, సో ఇటువంటివంతా కూడా డాక్టర్ ఎంట్రీ పెడతాడు. ఆల్ స్టేక్ హోల్డర్స్ విల్ ఎంటర్ లాట్ ఆఫ్ మెటా డేటా ఇంటూ ఐరాడ్. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మీద చాలా అనలిటిక్స్ మనం తర్వాత డ్రా చేసుకునేలాగా చాలా డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత మనకి అసలు ఇందాక వీరు అడిగారు ఒక ప్రశ్న, అసలు దేనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగా, రాంగ్ లేనా, ఇవన్నీ అడిగారు. సో యూ విల్ హ్యావ్ ఆల్ అనలిటిక్స్ ఇన్ ఐరాడ్. మీకు ఐరాడ్ అసలు ఉంటే బాగుండేది, మీరు ఐరాడ్ ఒకసారి చూపించుంటే. ఇఫ్ యూ కెన్, ఐ డోంట్ నో ఇది ఎన్ని గంటల వరకు ఉంటుందండి అది. సో నెక్స్ట్ టైం వీ కెన్ ప్లాన్ ఐరాడ్ డేటా చూపించి మీకు అసలు ఏంటనేది ఒకసారి మేము చూపించగలం. అంటే ఈ అనలిటిక్స్ ద్వారా మనము కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయాలి. ఇంటర్వెన్షన్స్ ఏంటి, నాకు ఎక్కువ మంది మోటార్ సైకిల్స్ చనిపోతున్నారు, ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు అని కూడా తెలుస్తుంది మనకి. సో దాని మీద ఒక ఇంటర్వెన్షన్. ఇక్కడ దిస్ ఈస్ ద బ్లాక్ స్పాట్, దిస్ బ్లాక్ స్పాట్ దిస్ వల్నరబుల్ ఫర్ యాక్సిడెంట్స్. ఈ వల్నరబిలిటీని తగ్గించాలా. సో ఇక్కడ బుషెస్ ఉన్నాయి, అవి కొట్టేయాలా, లేదంటే లైట్ ఉండాలా, ఇటువంటివన్నీ కూడా స్మాల్ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా మనం చేయడానికి ఐరాడ్ డేటాను ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎంటరింగ్ డేటా ఇన్ ఐరాడ్. ఇంటిగ్రేటెడ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ కమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఐరాడ్లో నుంచి ఇన్సూరెన్స్ పోవాలి. ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, మ్యాక్ట్ అన్నీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అందరు కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంకా రాలేదు. ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్, ఇఫ్ నాట్ ఫ్యూ మంత్స్లో people will come on to, all stakeholders will come on to same platform and you can see improvement. Suppose it's like, suppose ఒక క్లాస్ ఉంది అనుకోండి, ఆ క్లాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్, సంబడి ఏ సబ్జెక్ట్లో పూర్గా ఉన్నారు. సపోజ్ సంబడి ఒక క్లాస్ మొత్తం మ్యాథమెటిక్స్లో తక్కువగా ఉంటే వీ కెన్ సీ మ్యాథమెటిక్స్, వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ ఆన్ మ్యాథమెటిక్స్ అని ఎట్లయితే ఉంటుందో. సపోజ్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ద్వారా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే దే విల్ పుట్ ఎఫర్ట్ ఆన్ హెల్మెట్, ప్రాపర్గా హెల్మెట్ ఉండేటట్టు. లేదంటే రోడ్ క్రాషెస్ ఏదైనా అవుతా ఉంటే క్రాషెస్ తగ్గించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దృష్టి పెడతారు. ఇట్స్ బ్రాడర్గా వీ కెన్ ఇట్లా చెప్పొచ్చు కదా సార్, బ్రాడర్గా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ థింగ్. సో ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. యా, అక్కడ ప్లీజ్. హలో సార్, మై నేమ్ ఇస్ సాయి హర్ష. సో ఇప్పుడు మన సిటీలో చాలా ఫుట్పాత్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ వాన పడితే ఫుట్పాత్స్ అవన్నీ వాటర్లోకి అయిపోతున్నాయి. అంటే ప్రజలు దాని మీద నడవలేకపోతున్నారు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చి నడుస్తున్నారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇర్రేషనల్ ప్రాబ్లమ్స్. సో మనకి ఫ్యూచర్ ప్లాన్స్లో డ్రైనేజ్ సిస్టమ్ ఫుట్పాత్స్ కింద ఏదన్నా పెట్టే ఐడియా ఏమన్నా ఉందా సార్? గుడ్ క్వశ్చన్. నేను అందుకే ఇందాక చెప్పాను, సేఫ్టీ కల్చర్ అనేది డెవలప్ చేయాలి. ఫుట్పాత్ ఉంటుంది, మనోడు ఫుట్పాత్ బోర్డు పక్కన పోతాడు, సమస్య అక్కడే వస్తుంది. కొన్ని దగ్గర ఫుట్పాత్స్ ఉండవు, ఉన్నప్పుడు ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్స్ అంటున్నాడు సార్. ఫుట్పాత్ ఈస్ దేర్ బట్ ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్ బికాస్ ఆఫ్ వాటర్ లాగ్. రైట్, దట్ ఇస్ ఆల్సో దేర్. ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద వీడు హాకర్ ఉంటాడు, వీటి కింద నడవాల్సి వస్తుంది. యువర్ రైట్. సో మళ్ళీ అగైన్ ఇట్స్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. వాటిని తీసేస్తే దెర్ విల్ బి బిగ్ అప్రోర్, బిగ్ హ్యూ అండ్ క్రై. ఎందుకంటే
నా ఏంటి నా జీవనోపాధిని పోగొట్టామంటాడు. సో దట్స్ వాట్. ఈ మధ్యన మేము చాలా సందర్భాల్లో చాలా తీసేసాం, చాలా లైక్ ఎంక్రోచ్మెంట్ తీసేసాం. సో ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు దాని మీద హ్యూ అండ్ క్రై. అందుకే అప్పుడు ఏం చేస్తాము, అసలు ఇక్కడ దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, దిస్ ప్లేస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ అబ్బాయి చెప్పినట్టు ఈ పక్కన ఫుట్పాత్ మీద నడుచుంటే పెడెస్ట్రియన్స్ సాగకుండా ఉండేవాళ్ళు అనేది మనము టెక్నికల్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో సీ దిస్ ఇస్ ద బ్లాక్ స్పాట్, ఇక్కడ పక్కన ఉంది, పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు. సో వీ షుడ్ కన్విన్స్ పీపుల్, వీ షుడ్ కన్విన్స్ కమ్యూనిటీస్, వీ షుడ్ కన్విన్స్ నైబర్హుడ్స్ అండ్ టేక్ అప్రాప్రియేట్ ఇంటర్వెన్షన్స్. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. అందుకే ఈ ఐరాడ్లు ఇవన్నీ కూడా దాని గురించే. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ఇవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్, ఇష్యూస్ అంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. సార్ నా నుంచి ఒక సజెషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వచ్చి ఆ పర్సన్ని తీసుకెళ్ళడానికి మినిమం 30 minutes to 45 minutes పడుతుంది. అది కూడా దేని వల్ల అంటే ఈ ట్రాఫిక్ జామ్స్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ వల్ల. అదే అంబులెన్స్కి ఒక సెపరేట్ రోడ్ అంటే ఒక గ్రీన్ కాలనీ లాగా ఉంటే ఓన్లీ అంబులెన్స్ ఆ రోడ్లో తిరుగుతాయి అనమాట. సో దట్ నో ట్రాఫిక్ అండ్ నో కంజెషన్స్. అప్పుడు ఒక పర్సన్ లైఫ్ మనం తొందరగా సేవ్ చేయొచ్చు అండ్ ఆ పర్సన్ని తొందరగా అడ్మిట్ చేయొచ్చు హాస్పిటల్లో. ఇది నా సజెషన్ సార్. బికాస్ ఇండియాలో ఆల్రెడీ గ్రీన్ కాలనీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంటే ఎప్పుడైనా అంబులెన్స్ వస్తే వే ఇవ్వాలని, కానీ అది ఇక్కడ చాలామంది పాటించట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మై సజెషన్ ఈజ్ దట్ ఒక సెపరేట్ రోడ్ లాంటిది ఏమన్నా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అంబులెన్స్ డ్రైవర్స్ టు అడ్మిట్ ద పీపుల్ ఇన్ హాస్పిటల్. బాగానే ఉంటుంది, మన డబ్బులు కావాలి కదా సార్. అంటే మనం అంటున్నాం సార్, బట్ ఐ ఆన్సర్ క్వశ్చన్. కానీ ముందు మనకు ఉన్న రోడ్లు వేసుకోలేకపోతున్నాం, సపరేట్ రోడ్లు అంటే మనకు చాలా కష్టం. బట్ హౌఎవర్ ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ మస్ట్ బి స్కూల్ స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంత అవేర్నెస్తో వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అంటే అందుకే ఇందాక నేను ఐరాడ్ అని చెప్పాక, ఐరాడ్లో ఈ 108 అంబులెన్సెస్ కూడా వాడు కూడా ఒక స్టేక్ హోల్డర్. హీఈస్ ఆల్సో దేర్ ఇన్. ఇది అయిపోతుండగానే మెసేజ్ విల్ గో టు ద నియరెస్ట్ 108 ఫెలో. సో 108 వాడు వచ్చేస్తాడు. సో కొంత రెస్పాన్స్ టైం. సో ఎందుకంటే గోల్డెన్ అవర్ అని ఇందాక వారు చెప్పారు. సో గోల్డెన్ అవర్ అన్న దగ్గర మనకు రెస్పాన్స్ టైం ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ రెస్పాన్స్ టైంలో మనము తగ్గించాలి, బాగా తగ్గించాలి. తగ్గించాలంటే మీరు చెప్పింది ఏంటంటే రెస్పాన్స్ టైం తగ్గించడానికి సపరేట్ రోడ్ ఏదైనా ఉంటే బాగుంటుందని. సపరేట్ రోడ్ లేకపోయినా మనకి మెసేజ్ ఇమీడియట్గా పోతే మనం చాలా వరకు రెస్పాన్స్ టైం తగ్గించవచ్చు. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ స్టేక్ హోల్డర్స్ అన్ని ఒక దగ్గర వచ్చేస్తే మనకు ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్ మనం ట్రాఫిక్ అంటున్నాం, మంచి సజెషన్ ఇచ్చారు అమ్మాయి, సపరేట్ రోడ్ ఉండాలి అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం వేరే పాశ్చాత్య దేశాలు